హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కొబ్బరి రొట్టె అండి. మంచి స్వీట్ రెసిపీ, అలాగే హెల్తీ రెసిపీ కూడా అండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను ఇక్కడ కొబ్బరి తీసుకుని కొబ్బరి తురుము రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు కొబ్బరి తురుము వేసాను. నేనైతే ఇడ్లీ పిండితో చేస్తున్నానండి ఈ కొబ్బరి రొట్టెని. మీకు ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు బెల్లం వేసానండి. బెల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసి లేదా బెల్లం తురుము వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1.5 కప్పు ఇడ్లీ పిండి వేసానండి. ఇడ్లీ పిండి అంటే మినప్పిండి, ఇడ్లీ నూక కలిపి పెట్టుకుంటాం కదా, అది వేసుకోవాలి. కాకపోతే ఇడ్లీ పిండి చిక్కగా ఉండాలండి, అప్పుడే మనకి రొట్టె బాగా వస్తుంది. 1.5 కప్పు పిండి, 1/2 కప్పు బెల్లం అండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా సరిపడగా వేసుకోకూడదండి, కొంచెం తక్కువగా చిటికెడు వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు. ఉప్పు వేసి బాగా కలపాలండి. బెల్లం మొత్తం కూడా పిండిలో కలిసిపోవాలి. అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి. అప్పుడు బెల్లం బాగా కరుగుతుంది. 20 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకుంటే బెల్లం కలిసిపోతుందండి. అలాగే కొబ్బరి బెల్లం ఫ్లేవర్ అంతా కూడా ఇడ్లీ పిండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడైతే మనం రొట్టె వేసుకుందామండి. దానికోసం ప్యాన్ పెట్టాను. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఆయిల్ వేసానండి. తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరి రొట్టె మిశ్రమం మొత్తం కూడా ఇలా వేసేసి కొద్దిగా రొట్టె షేప్ వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్నాక సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. రొట్టె అంటే కొంచెం థిక్గా ఉంటుంది కదండి, అందుకని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. 1 సైడ్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనకి కాలిందా లేదా అని పావు గంట తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అంచున మొత్తం కూడా ఎడ్జెస్ ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కనిపిస్తుంది. ఇలా కలర్ వస్తే మనకి 1 సైడ్ బాగా కాలిపోయినట్టండి. తర్వాత ఒక ప్లేట్ ఇలా క్లోజ్ చేసి ప్యాన్ ఇలా రివర్స్ చేశాను. రివర్స్ చేసి రొట్టెని తిరగేసుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ చూపించిన విధంగా రొట్టెని రెండో సైడ్కి ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఇంకొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు కొబ్బరి రొట్టెని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి. చూడండి, ఇలా రెండో సైడ్ వేసేసి కాల్చుకోవాలి. మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఒక పావు గంట సేపు కుక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. పావు గంట తర్వాత చెక్ చేసుకోవాలి. కలర్ రాకపోతే ఇంకో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాలకైతే ఖచ్చితంగా అయిపోతుంది. మూత తీసానండి, మీకు చూపిస్తున్నాను. ఇలాగ కొంచెం చెక్ చేసుకోవాలి. చూసారా, మంచిగా కలర్ వచ్చిందండి. రెండో సైడ్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. చూసారా, లోపల వరకు కూడా బాగా కుక్ అయిందండి. పైనేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. దీని టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.